harassing me this way? Unsolicited pictures. ముంబై నటి జేత్పని ఈమెని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులు పెట్టినట్టు 3 నెలలు జైల్లో పెట్టినట్టు ఆమె లైఫ్ని నాశనం చేసినట్టు ఆమె చెప్తా వస్తూ ఉంది. సో ఆ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. స్టార్టింగ్కి వస్తే జేఎస్డబ్ల్యూ ఎండి సచిన్ జిందాల్ అండ్ ఈమె కొంచెం రిలేషన్షిప్లో ఉన్నారు. ఒకనొక టైంలో ఆయన ఆమెని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా వీళ్ళు బాగానే ఉన్నారు. సో కొన్ని రోజుల తర్వాత ఆమె ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఆయన ఆమెను కాల్స్ బ్లాక్ చేసి కొంచెం దూరం అయిపోయాడు. ఆ తర్వాత ఆమె రేప్ కేసు అండ్ కొన్ని కేసులు కూడా పెట్టింది, కానీ పోలీసులు తీసుకోలేదు. ఆ తర్వాత ఆమె కోర్టుకు వెళ్ళి ఆ కేసుని ప్రాసెస్ అయ్యేలా చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ కేసు కోర్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ నుండి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ లీడర్ ఈమె మీద కేసు పెట్టాడు. ఆమె తన దగ్గర ఉన్న ల్యాండ్ని ఫోర్జరీ చేసి తీసుకుంటున్నారు అనేసి ఒక కేసు పెట్టారు. 2018లో ఈ స్కామ్ చేశారు అండ్ అప్పుడు డాక్యుమెంట్స్ చూపించేసి ఈయన కేసు పెట్టారు. ఫిబ్రవరి 2వ తేదీ ఆయన కేసు పెట్టి ఫిబ్రవరి 3వ తేదీ ఇద్దరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ముంబైకి వెళ్ళి ఆమెని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టారు. I talked to my acquaintances, they were threatening them to give false cases against me, against my parents. How will a single girl fight against the system of the entire country? ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఈమెను ఒక గెస్ట్ హౌస్లో పెట్టేసి సచిన్ జిందాల్ గారి మీద ఉన్న కేసు రిటర్న్ తీసుకోవాలనేసి ఈమెని కొంచెం బెదిరించారనేసి ఈమె చెప్తా ఉంది. ఆ తర్వాత ఈమెని జైలుకి పంపించారు. కొన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఈమె బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ లైన్లు కూడా కలవనీయకుండా చేయడము అండ్ అన్నీ సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే మనీ ట్రాన్సాక్షన్స్ కానీ టోటల్గా సీజ్ చేశారు. అప్పుడు వీళ్ళ దగ్గర వైట్ పేపర్స్ పెట్టేసి ఈమె దగ్గర సంతకాలు తీసుకునేసి వీళ్ళని బయటికి పంపించారు. వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో వీళ్ళు సంతకాలు పెట్టినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ సంతకాలు పెట్టినంత వరకు వీళ్ళకి బెయిల్ రాలేదు. ఆ సంతకాలు పెట్టాక వీళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. ఆ సంతకాలు పెట్టిన 2 రోజుల తర్వాత ఆ సచిన్ జిందాల్ మీద ఉన్న కేసులన్నీ కొట్టేశారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జరిగితే అక్కడ సచిన్ జిందాల్ గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఏం సంబంధమో, వీళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారా అని ఉంటే ఈ వీడియో చూడండి. When I met YSR Saab, that time Jagan Mohan Ji was a young boy, and he told me that you have to take him to Mumbai and tell him how to run business, how to teach him. And he in fact came there to my office to at that time I'm talking 15-17 years ago. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది జగన్ గారికి ఈ సచిన్ జిందాల్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో. ఇంకొకటి ఏమంటే ఈ విద్యాసాగర్ గారు చెప్పినట్టు సో ఇలాగ ఆమె డబ్బులు డిమాండ్ చేశారు, ఇలాగ ఫోర్జరీ చేశారని చెప్తే ఆమె ఇంకొక ప్రూఫ్ కూడా చూపించారు. 2018లో క్రియేట్ చేసిన డాక్యుమెంట్లో ఆమె అడ్రస్ ప్రస్తుతం 2020లో కొన్ని మారిన ఆమె ఇంటి అడ్రస్ ఎలా ఉంది అనేసి ఆమె క్వశ్చన్ చేశారు. Date is 2018. The date is 2018 and my address is A602 Ideal Apartments 2. I purchased this flat in 2020. These are the property papers. సో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడ ఏం జరిగిందా అనేసి. ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ని కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంతలా సహకరించిందా అనేసి ఒక డౌట్ వస్తుంది అందరికీ. అయినా సచిన్ జిందాల్ గారి మీద ఉన్న కేసులు, అది ముంబైలో ఉన్నాయి కేసులు, వీళ్ళు రిలీజ్ అయిన 2 రోజులకే అక్కడ కేసులు ఎలా క్లోజ్ చేశారు? ఇప్పుడు మీరు చెప్పండి. ముంబై నటి జేత్వని గారు ఆమె చెప్పిన దాంట్లో ఎన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి, ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ లీడర్స్ నిజంగానే తప్పు చేశారా లేదా అనేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.